నేను చెప్పే ఈ డీటెయిల్స్ జియో రీటైల్ గురించి, జియో ఫోన్, జియో మొబైల్ నెట్వర్క్స్ గురించి కాదు. జియో మొబైల్ నెట్వర్క్ డిసెంబర్లో ఐపీఓకి స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు నేను చెప్పేది జియో రీటైల్ ఎక్స్పాన్షన్కి వస్తుందని చాలా న్యూస్ ఉంటుంది. మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇది వరకు చేసిన జియో ఫైనాన్స్ ఒక వాల్యూ ట్రాప్ చేసేసింది ఇన్వెస్టర్ని. వాల్యూ ట్రాప్ అంటే ఏంటో ఇక్కడ ఇస్తున్నాను చూడండి. స్టాటిస్టిక్స్ ప్రకారం, టెక్నికల్స్ ప్రకారం అన్నీ కరెక్టే ఉంటాయి, కానీ ఇన్వెస్టర్స్ని, పర్టికులర్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ని ట్రాప్ చేసి పారేస్తారు. రిలయన్స్ 1500 దగ్గర చాలా మందిని ట్రాప్ చేసింది. ఇప్పుడు 1300 to 1500, 40% కూడా పెరగలేదు. జియో ఫైనాన్స్ అయితే స్వింగ్ ట్రేడ్లో ఉంటుంది. అసలు ఎవ్వరికీ బెనిఫిట్ ఇవ్వలేదు. హై పిఈ రేషియోలో ఉంది. రేపొద్దున రిలయన్స్ రీటైల్ వస్తే వాళ్ళు హై ఎక్స్పాన్షన్లో ఉన్నారు. హై ఎక్స్పెన్సెస్ కూడా చూపిస్తారు. ఫండింగ్ వాళ్ళకి కొత్త కాదు, కానీ గ్రోత్ ఛాలెంజెస్, ఫ్యూచర్ కాంపిటీటర్స్ నుంచి చాలా ఇబ్బంది వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది, రిలయన్స్ రీసెంట్గా అమెజాన్ తేజ్ అని పెట్టారు. డీమార్ట్కి, మిగతా వాటికి కాంపిటీషన్గా వెళ్ళాలని రిలయన్స్ ఉద్దేశం. జాగ్రత్త.